హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ 20వ తేదీ నాడు వచ్చినప్పటి నుంచి రేపటితో అప్లికేషన్స్ కూడా ముగుస్తున్నాయి. ఈ 20 నుంచి 15వ తేదీలోపు రకరకాల పరిణామాలు, విద్యార్థుల యొక్క ఆందోళనలు, డిఎస్సి గురించి రకరకాల వినతులు ప్రభుత్వానికి చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి ఏజ్ రిలాక్సేషన్ గురించి, రెండవది డిఎస్సి పరీక్షకి సమయాన్ని ఇవ్వండి అనే ఉద్దేశంతో. సో ఈ వీడియోలో నేను 2 భాగాలుగా చర్చించబోతున్నాను, కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. సో మొదటి భాగంలో అసలు వాయిదా లేదు, నిర్దిష్టమైన సమయానికి పరీక్ష జరుగుతుంది. అలాంటి సందర్భంలో అభ్యర్థులు ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మనం విజయం సాధించగలం ఈ 20 రోజుల్లో కూడా అని చర్చిస్తాం. రెండో భాగంలో అసలు వాయిదాకు సంబంధించి ఏం జరుగుతుంది, వాయిదా పడాలి అనంటే, లేదంటే వాయిదా గురించి ఎగ్జాక్ట్గా నిర్ణయము ఎప్పుడు వస్తుంది, క్లారిటీ ఎప్పుడు వస్తుంది, అసలు ఉంటుందా లేదా అన్నది రెండో భాగంలో మనం చర్చిస్తాం. కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూడండి. అసలు డిఎస్సి వాయిదా ఉందా లేదా అన్న అంశాన్ని మనము పరిశీలించడానికంటే ముందు, సో ఫస్ట్ థింగ్ ఒక విషయాన్ని గమనించండి. పరీక్ష అనుకున్న సమయానికే జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రతి విద్యార్థి కూడా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి. సో జూన్ 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో కూడా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్. నేను అసలు ఇలాంటి వీడియో నేను చేయను జనరల్గా, ఎందుకంటే విద్యార్థులు సందిగ్ధపరచడం, ఒక రకమైన లేనిపోనిది సృష్టిస్తాము అనే ఉద్దేశంతో ముందు నుంచి మనం ఇలాంటి వీడియోస్ చేయం. ఏదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని గురించే మాట్లాడతాం. కానీ ఇది చేయడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వాయిదా గురించి కానీ, వారి యొక్క పరీక్షకు సంబంధించి భయాలకు సంబంధించి కానీ, అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించి కానీ, ఇట్లా రకరకాలుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందులో ఎక్కువగా ఈ వాయిదా ఉంటుందా సార్, మాకు చదవాలనిపించట్లేదు సార్, అసలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, పుస్తకం పట్టుకుంటే భయమేస్తూ ఉంది, అసలు ఏం చదవాలో అర్థం అవ్వట్లే, ఏం చదువుతున్నామో కూడా తెలియట్లేదని రకరకాలుగా పాపం అభ్యర్థులు బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వారి కోసము మనం ఈ వీడియో సరే చూద్దాం, ఒకసారి దీని గురించి మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రైట్, చూడండి. అనుకున్న సమయానికే పరీక్ష జరుగుతుంది. ఓకే, రైట్. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ. 2018లో డిఎస్సి మిస్ అయ్యి, లేదంటే 2018 నుంచి ఇప్పటి వరకు పరీక్ష రాయని ఫ్రెషర్స్ కావచ్చు, 2018లో రాసి మిస్ అయిన వారు కావచ్చు, అవకాశం ఉండి అప్పుడు రాయలేకపోయిన వారు కావచ్చు. అంటే 2018 నుంచి 2025 వరకు అంటే దాదాపు 7 సంవత్సరాల నిరీక్షణ. అందులో మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అంటూ మనము నెల రోజులకో డిఎస్సి, 15 రోజులకు ఒక డిఎస్సి ప్రకటనను చూస్తూ ఎదురు చూసి విసిగిపోయిన సందర్భంలో, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళు ఇలాగే 15 రోజులు 20 రోజులు అంటూ గడుస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగం మానలేక, ఉన్న బాధ్యతల్ని వదిలేసి ప్రిపరేషన్లోకి రాలేక మగ్గిపోయి అలాగే ఉండిపోయిన ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగులు, చిరుద్యోగులు కావచ్చు, వారందరి నెత్తిన బరువేస్తూ 45 రోజుల పరీక్షతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే, మరీ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు కావచ్చు, కొంతమంది ఎస్జిటి విద్యార్థులు కావచ్చు. అయితే ఎస్జిటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటంటే, ఎస్జిటిలో ఎక్కువ మంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఎస్జిటిలో ఎక్కువ మంది చిన్న వయసు ఉన్న అభ్యర్థులే ఉంటారు. ఒకవేళ పెద్ద వయసు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారు బీఈడి చేసి, పీజీ చేసి, ఆ తర్వాత డిఎస్సి రాద్దామని ఉద్దేశం మళ్ళీ టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారు తప్ప, వయస్సు రీత్యా చూసుకున్నట్లయితే ఎస్జిటి అభ్యర్థులకి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి చాలా తేడా ఉంటుంది. వారి యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకే మీరు గమనించుంటారు, డిఎస్సి వాయిదా కోసం ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో అందులో ఎస్జిటి అభ్యర్థులు పాల్గొనకపోవడం, ఇది మీరు గమనించుంటారు కదా. ఎందుకు అంటే దే ఆర్ ఇన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో మెనీ, ఎక్కువ మంది వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు వాయిదా కావాల్సింది ఎవరికి ఎక్కువగానంటే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకే వాయిదా అనేది అవసరం. వీళ్ళే పాపం చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కొండంత సిలబస్, ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ చదవాలి అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్ సంబంధించి.
మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి? వారు కుటుంబ బాధ్యతల్లో ఉండిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ నోటిఫికేషన్ వస్తే ఒక 2 నెలల సమయం ఇస్తే, ఒక 3 నెలల సమయం ఇస్తే అన్నీ వదిలేసి ప్రిపేర్ అవుదాము అని కూర్చున్న విద్యార్థులు పాపం 99% దాదాపు నాకు తెలిసి ఎక్కడో 100లో ఒక అభ్యర్థి తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇలా ఫ్యామిలీ అండ్ జాబ్ ఈ రెండింటిలో ఉంటూ రెండు బాధ్యతల్ని మోస్తూ, లేదంటే మహిళలైతే ఫ్యామిలీ బాధ్యతల్ని, ఒకవేళ పురుష అభ్యర్థులు అయితే జాబ్ బాధ్యతల్ని, ఇంకొందరైతే రెండింటినీ మోస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేసుకుందామని పాపం ఎదురు చూస్తూ వాళ్ళైతే నిజంగా నీరుగారిపోయారు ఈ 45 రోజుల సమయాన్ని చూసి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులకి మిగిలి ఉంది ఈ 45 రోజుల సమయమే. అంటే నాట్ ఫ్రమ్ టుడే, ఫ్రమ్ మే 20 నుంచి, అంటే మే 20వ తేదీ నుంచి జూన్ 15 వరకు ఉన్న సమయం, జూన్ 5వ తేదీ వరకు ఉన్న సమయం అందరికీ కూడా ఒకటే, అంటే 45 రోజులే. సో ఇక్కడ మీరు అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతున్న క్రమంలో ఇక మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అందరము ఒకేసారి ప్రారంభించాం. ఎవరైనా ఒక 1 year బ్యాక్ ప్రిపరేషన్ మొదలుపెట్టుంటే వారి యొక్క ప్రిపరేషన్ కూడా నత్తనడకన సాగుతుంది తప్ప, అంటే రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు ఇతర కార్యక్రమాలు చూస్తూ ఈ వస్తుంది నోటిఫికేషన్, అగొస్తుంది నోటిఫికేషన్ అనుకుంటూ చేస్తున్న వాళ్ళే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు 1% కంటే తక్కువగా ఉంటారు. 1,00,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఒక 60,000 అప్లికేషన్స్ కనుక వస్తే అందులో 1000 నుంచి 2,000 మంది విద్యార్థులు కూడా సీరియస్ ప్రిపరేషన్లో, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో లేరు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ 45 రోజుల ప్రిపరేషన్లో కొట్టుకొచ్చిన వాళ్ళే, లేదంటే మొన్న మార్చి నుంచి ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళే అనుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ ఒక కొలిక్కి వస్తుంది అనగానే ఇక ప్రిపేర్ అవుదాం, 10th క్లాస్ పరీక్షలు పూర్తయ్యాయి, స్కూల్లో బాధ్యతలు తీరిపోయాయి, ప్రైవేటు టీచర్లు అయితే ఎక్కువ మంది. సో అలా అనుకుని ప్రిపరేషన్లోకి రీసెంట్గా వచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ అభ్యర్థి క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే మే 20వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది, సరే నీకు బరువో బాధ్యతో ఏదైనా ఉండనివ్వండి, ఈ రోజు వరకు అంటే అప్లికేషన్ తేదీ రేపటితో ముగించబడుతుంది కాబట్టి, సారీ ఏప్రిల్ కదా, రైట్. సో ఏప్రిల్ 20వ తేదీ నాడు నోటిఫికేషన్ వచ్చింది. సో ఏదైతే మే 15వ తేదీ నాడు అప్లికేషన్స్ ముగించబడుతున్నాయి. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నీ కెరియర్లో, నీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం, సమయం ఇవ్వలేదు, ఓకే అందరికీ ఇవ్వలేదు, అది క్లారిటీ వచ్చేసింది. అయితే ఉన్న సమయంలో నీవు ఎంత క్లారిటీగా చదువుతున్నావు అంటే ఇప్పుడు టెస్ట్ చేసుకో. ఈ 25 రోజులు, గడిచిన 25 రోజుల సమయంలో నీవు ఎంత నీ గమ్యానికి చేరువయ్యావు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా కొనసాగుతుంది? రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు నీవు సబ్జెక్టు గురించి పని చేస్తున్నావా లేదా అన్నది ఆలోచించుకో. అది ఆన్లైన్ క్లాస్ వినడం కావచ్చు, లేకపోతే నోట్స్ ప్రిపరేషన్ కావచ్చు, ఏదైనా సరే ప్రిపరేషన్ డిఎస్సి గురించి ఆలోచించడం కనీసం 10 గంటలన్నా చేస్తున్నావా లేదా? 24 గంటలు అదే ధ్యాసలో ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ ఉదయం లేచేంత వరకు 24 గంటలు నిరంతరము డిఎస్సి ఈ ప్రశ్న ఎలా చేయాలి, ఈ టాపిక్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసే ఆలోచించాలి తప్ప అబ్బా నేను మెథడాలజీ చదవలేదు, పిఐఈ చదవలేదు, జీకే కరెంట్ అఫైర్స్ చదవలేదు, ఇంటర్ కంటెంట్ చదవలేదు, లేదు అనుకొని ఆ నెగిటివిటీలో ఉండిపోకండి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మీరు అనుకుంటూ ఉంటారు నువ్వెవడిరా బాబు 20 రోజుల్లో పరీక్ష పెట్టుకొని ఇంకా చదవమంటున్నావు అంటే, ఎస్ నేను చదువనే చెప్తా. రేపు పరీక్ష ఉన్నా సరే ఈరోజు ట్రై చేయమనే చెప్తా. ఎందుకంటే జీవితంలో చాలా మందికి ఇది చిట్ట చివరి అవకాశం. జీవితంలో ఇది చాలా మందికి బంగారు అవకాశం. జీవితంలో ఇది చాలా మందికి తిరిగి రాని అవకాశం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? పరీక్ష పూర్తయిన తర్వాత నువ్వు బాధపడకు. సో పరీక్ష పూర్తయిన తర్వాత నిజంగా ఆ ఒక 20 రోజులన్నా ఆలోచించకుండా చదివుంటే బాగుండేదేమో. 50 మార్కులకే ఉద్యోగం వచ్చింది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో, 60 మార్కులకే ఉద్యోగం వచ్చింది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మా కేటగిరీలో, నాకు 40 మార్కులు వచ్చాయి. ఒకవేళ 20 రోజులు చదివుంటే ఆ 20 మార్కులు నాకు యాడ్ ఆన్ అయ్యేటివేమో అని అనుకొని బాధపడడం వద్దు.
ఏది ఏమైనా సరే ఒక సాటిస్ఫాక్షన్గా పరీక్ష రాద్దాం. ఈ రానున్న 20 రోజుల్లోనైనా సరే ఈ గతంలో 25 రోజుల్లో ఏం చదివావో ఒకసారి నిర్ణయించుకొని రానున్న 20 రోజుల్లోనైనా సరే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు ప్రిపరేషన్ని ముందుకు సాగండి. అందుకే చాలామంది విద్యార్థులు, అంటే మా విద్యార్థులు కూడా దాదాపు 3000 మెంబర్స్ ఆన్లైన్ విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా ఒకటే చెప్పాం, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ ముందేసేసుకొని మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రాటజిక్గా మనము ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మనం ఈ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో నుంచి టోటల్ కాన్సెప్ట్ నేర్చుకోండి. పూర్తి కాన్సెప్ట్ నేర్చుకుంటాం. పూర్తి కాన్సెప్ట్ నేర్చుకొని ప్రతి కాన్సెప్ట్కి 2 or 3 ప్రాబ్లమ్స్, ప్రతి కాన్సెప్ట్కి 2 or 3 ప్రాబ్లమ్స్ నేర్చుకొని వీటిని 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటేషన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ అభ్యర్థి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కంటే ఒకే క్వశ్చన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ప్రాక్టీస్ చేస్తున్న మొదటిసారికి రెండోసారికి మూడోసారికి నాలుగోసారికి క్వశ్చన్ని ఆలోచించే విధానం మారిపోద్ది. ప్రాక్టీస్ చేయడం అంటే ఉన్నట్టు పేపర్ మీద రాయడం కాదు, మళ్ళీ క్వశ్చన్ చూడాలి. దీన్ని ఇంతకుముందు ఇలా సొల్యూషన్ చేశాం, దీన్ని ఇంకొక రకంగా ఆలోచించవచ్చా. రెండవది, దీంట్లో ఇంతకుముందు 4 స్టెప్స్ వచ్చాయి, ఇప్పుడు 4 స్టెప్స్లో ఇది అన్నెసెసరీ స్టెప్ ఉంది ఒకటి, దీన్ని తీసేసి ఒక 2 స్టెప్స్లోనే చేయొచ్చా. మూడోసారి 3 స్టెప్స్ ఎందుకు, ఇంకొక స్టెప్ తీసేసి 2 స్టెప్లోనే ఆన్సర్ చేయొచ్చా, చూడగానే ఆన్సర్ చేయొచ్చా అన్న సందర్భంలో మనం నేర్చుకుంటూ పోతూ ఉండాలి. ఓకే, అది ఎలా చేస్తాము, అసలు క్వశ్చనింగ్ని ఏ విధంగా ఆలోచించాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. రైట్, తర్వాత చూద్దాం. ఇది అంటే 2 to 3 ప్రాబ్లమ్స్ని 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసి వదిలేయండి. కంప్లీట్ కాన్సెప్ట్ కంటెంట్ అనేది మీకు పూర్తవుద్ది. ఇంటర్ అయినా సరే, స్కూల్ మ్యాథ్స్ అయినా సరే. దీనికోసమే మీకు తెలుసు మనం 10 days ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ని కూడా ప్రారంభించుకున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. మీరు ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతుంటే మీరు ఇప్పటికైనా ఈ రాబోయే 20 రోజుల కోసమైనా సరే మా యొక్క గైడెన్స్, మా యొక్క షార్ట్ కట్ మెథడ్స్, మా యొక్క కంటెంట్ అనేది మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రాబోయే 20 రోజుల్లో మేము తీసుకోబోతున్న చర్యలు అంటే 80 మార్కుల కోసం మన 60 మార్కుల టార్గెట్ పెట్టి మేము చేయబోతున్న కార్యక్రమం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇంటర్ కంటెంట్ 10 days, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 3 days. ఈ 3 days ఎప్పుడు అనంటే 16th, 17th, 18th ఈ 3 రోజుల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మీకు పూర్తి చేస్తాం ఫుల్ డే క్లాసెస్ ద్వారా. అది వేముల సైదులు గారి చేత. మీకు అందరికీ తెలుసు, ఉభయ రాష్ట్రాల్లో నెంబర్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ వేముల సైదులు గారి చేత ఈ 3 రోజుల్లో మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పూర్తి చేయిస్తాం. దాదాపు 10కి 10 మార్కులు వచ్చే విధంగా సార్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అండ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ 3 రోజుల క్లాసెస్ని చెప్పడం జరుగుద్ది. మీరు ఏ క్లాసెస్ కోసమైనా సరే 8885607060కి కాల్ చేయండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, సరే ఈ టైంలో కోచింగ్ అవసరమా సార్, మేము పుస్తకాలు చదువుకుంటే అయిపోద్ది కదా. నేను ఒకటే మాట చెప్తాను ఏంటంటే 10 రోజుల్లో నీవు ఇంటర్మీడియట్ కంటెంట్ మొత్తాన్ని రివిజన్ చేయగలవా? మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B. ఆలోచించండి. నేనైతే లైవ్ క్లాస్లో 8 నుంచి 10 గంటలు మీకు కంటెంట్ని ప్రొవైడ్ చేయగలుగుతాము. నీవు ఇంట్లో కూర్చొని 8 నుంచి 10 గంటలు కాన్సన్ట్రేషన్గా కూర్చొని చదవగలవా? అదే నీకు ఒక క్లాస్ వస్తుంది అనుకోండి, అదే నీకు ఒక బాధ్యత బరువు ఉందనుకోండి, నువ్వు దాని మీద వర్క్ చేస్తావు. లేదు అనుకోండి, కాసేపు 1 day చదువు, అబ్బాయి ఇది ఏం వస్తలేదు, ఫంక్షన్స్ ఏం అర్థమవుతలేదు నాకు, ఇంటిగ్రేషన్స్ ఏం అర్థమవుతలేదు నాకు, కోఆర్డినేట్ జామెట్రీలో ఎలిప్స్ అంటే అర్థం అవ్వట్లేదు, ఇది ఏంది అసలు, ఈ గోల్ ఏంది అని మీకు అనిపిస్తుంది. అదే వన్స్ క్లాసెస్లోకి మీరు జాయిన్ అయిన తర్వాత అదంతా ప్రిపరేషన్తో పాటు కోచింగ్ కూడా పూర్తవుద్ది. అది మన స్ట్రాటజీ. ప్రిపరేషన్తో పాటు కోచింగ్ కూడా పూర్తయిపోద్ది. ఇప్పటికైనా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మాతో పాటు రాబోయే 25 రోజులు ట్రావెల్ చేయండి. ఇంకొక అంశం ఏంటంటే
ఈ 25 రోజులు అంటే అప్ టు ఎగ్జామ్ వరకు, రేపటి నుంచి మళ్ళీ అప్ టు ఎగ్జామ్ వరకు, జూన్ 5 ఉండనివ్వండి, జూన్ 15 ఉండనివ్వండి, జూన్ 22 ఉండనివ్వండి, ఎగ్జామ్ ఏ రోజు ఎగ్జామ్ ఉంటే ఆ రోజు వరకు మీకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ ఫెసిలిటీస్ అంటే ఏముంటాయి? ఈ సేమ్ క్లాసెస్ డైలీ జరుగుతూ ఉంటాయి. 7 నుంచి 11 గంటల వరకు ఉదయం, మధ్యాహ్నం 2:30 నుంచి 9 వరకు క్లాసెస్ జరుగుతాయి. అదేవిధంగా మీరు అక్కడే కూర్చొని చదువుకోవడానికి వీలుగా ఒక ఏసీ స్టడీ హాల్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. చాలా లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు. సో వారందరూ కూడా, సో ఎవరైతే సీరియస్గా నాకు ఈ ఉద్యోగం చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఏ ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే లేకపోతే పలానా హాస్టల్లో ఈ ప్లేస్లో ఉంటే నాకు చదవడం అవ్వట్లేదు, మోటివేట్ కాలేకపోతున్నాను, నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే వెంటనే ఇంట్లో ఒప్పించుకొని బ్యాగ్ సర్దుకొని వచ్చేయండి. ఈ 20-25 రోజులు మాతో పాటు ఈ డిఎస్సి ప్రిపరేషన్లో కూర్చోండి. ఖచ్చితంగా సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము 100%. ఓకే, రైట్. సో 60+ మార్కులు సాధించడానికి మనం చేస్తున్న మొదటి ప్రోగ్రామ్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 3 days, 16th, 17th, 18th రోజు మనం ఫుల్ డే క్లాస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ క్లాసెస్ 10 daysలో మీకు క్విక్ రివిజన్ ఫాస్ట్ ట్రాక్ లాగా ప్రారంభించుకున్నాం. ఆల్రెడీ స్ట్రేట్ లైన్స్, లోకస్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పూర్తయినాయి. దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం 1 year వ్యాలిడిటీతో. ఇంకా చెప్పాల్సింది ఉంది. ఈ రాబోయే 10 రోజుల కాలంలో మీకు ఇది పూర్తి స్థాయిలో రివిజన్ అవుతుంది. ఇది మనకు దాదాపు 25 మార్కుల్ని అందిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఒక్క బిట్టు పోకుండా. ఒక చాప్టర్ పూర్తయిన తర్వాత ఆ చాప్టర్లోని క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మన కంటెంట్ని కానీ, మన ట్రిక్స్ని కానీ, మన కాన్సెప్ట్స్ని కానీ మించి ఎక్కడైనా మీకు లభిస్తుంటే, అది కోచింగ్ కానీ, మెటీరియల్ కానీ ఏదైనా లభిస్తుంటే 100% మీరు వెళ్ళిపోవచ్చు. దానిలో అన్డౌటెడ్లీ నేను చెప్తున్నాను. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. సో 25 మార్కులు మనం ఇక్కడ తీసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ మనము 10th క్లాస్ కంటెంట్ వరకు కూడా రివిజన్ చేస్తాం. అది ఒక 5 daysలో మనకి పూర్తవుతుంది. 5 రోజుల్లో ఇక్కడ నుంచి మనకి 15 నుంచి 20 మార్కులు వస్తాయి. అంటే ఓవరాల్గా కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే 40 మార్కులకి 40 మార్కులు, 1-2 మార్కులు తప్ప మ్యాక్సిమం 100% మార్కులు సాధించే విధంగా మిమ్మల్ని ఈ 15 రోజుల్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుద్ది, శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. నువ్వు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా, నువ్వు ఎంత పర్ఫెక్ట్ అయినా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానం వేరేగా ఉంటుంది. కంటెంట్ చేయడం వేరు, ఎగ్జామినేషన్ హాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. కాబట్టి ఆ రెండింటికి మీకు లింకేజ్ చేస్తూ ఆల్రెడీ మీలో ఉన్న సబ్జెక్ట్కి పరీక్షా హాల్లో మనం ఆలోచించే విధానానికి కనెక్టివిటీని డెవలప్ చేస్తూ మీకు ఈ సబ్జెక్టు కోర్ అనేది మీకు నేర్పించడం జరుగుద్ది. అండ్ దాంతోపాటు 20 మార్కుల మెథడాలజీ, 20 మార్కుల మెథడాలజీ ఇది కూడా 10 రోజులు డైలీ 3 గంటల పాటు, అంటే ఈ క్లాసులు జరుగుతున్నప్పుడే డైలీ 3 గంటల పాటు. మన మెథడాలజీలో స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉందో గణిత బోధన అభ్యసన శాస్త్రం 1, గణిత బోధన శాస్త్రము పద్ధతులు 2 అని 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా పుస్తకంలోని ప్రతి పేజీని మీకు డిస్ప్లే చేసి లైన్ టు లైన్, బిట్వీన్ ద లైన్స్ దాని యొక్క అర్థాన్ని అవగాహన చేపిస్తూ మీకు ఆ టెక్స్ట్ బుక్నే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మెథడాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఏ ఒక్క పుస్తకం కానీ, ప్రామాణికంగా ఏ ఒక్క మెటీరియల్ కానీ లేదు. మనం చేసేది ఏంటంటే, నాకు తోచినంత వరకు ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్నే మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మీకు నోట్స్ కూడా రాయించడం జరుగుద్ది. ఈ 10 రోజుల మెథడాలజీ క్లాసెస్లో కేవలం 30 నుంచి 40 గంటల్లో మనం 10 చాప్టర్లని ఫినిష్ చేసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ లక్ష్యాలు, బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనే చాప్టర్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేసుకున్నాం. టెక్స్ట్ బుక్లోని ప్రతి పేజీ, ప్రతి లైన్ మీకు బోర్డు మీద డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుంది, ఎలా మనము ఆ లైన్స్ని అర్థం చేసుకుని స్టేట్మెంట్ రూపంలో ఆన్సర్ చేస్తాం,
ఆ ఇచ్చిన అంశానికి అనుగుణంగా అప్లికేషన్ విధానంలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అన్నది మీకు క్లాస్ జరుగుతుండగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ యొక్క మెథడాలజీ ప్రిపరేషన్ అనేది పూర్తి కాబడుతుంది. ఇదొక 20 మార్కులు. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సైదులు గారి చేత 10 మార్కులు అండ్ కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్కులు, మొత్తం 70 మార్కుల యొక్క సిలబస్ని ఈ 15 రోజుల్లో మనం పూర్తి చేసుకుంటాం. ఈ 15 రోజుల్లో 70కి నేను చెప్తున్నాను కదా, మీరు 60+ మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. 60+ మార్కులు కనుక మీరు డిఎస్సిలో సాధించారు అనుకుంటే మీ యొక్క ఉద్యోగాన్ని ఎవ్వడూ ఆపలేడండి. సో ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ 20 రోజుల ప్రిపరేషన్, గడిచిన 20 రోజుల ప్రిపరేషన్లో నువ్వు ఎంత దూరం ప్రయాణించావు, రాబోయే 20 రోజుల్లో ఇదంతా నువ్వు చేయగలవా ఒంటరిగా కూర్చొని అన్నది ఆలోచించుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే జీవితంలో ఒకే ఒక్క అవకాశం, దీన్ని మీరు చేజేతులా ఎక్కడ పాడు చేసుకుంటున్నారో, ఏ భయాందోళనకు గురైపోయి ఏ టెన్షన్ పడుతూ పాపం చదవలేక వదిలేస్తున్నారో అని నా యొక్క ఆందోళన. కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా అలా ఆందోళన పడి వదిలేయకూడదు. అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మధ్యలో ఉన్న అడ్డంకుల్ని చూసి మనము మధ్యలోనే డ్రాప్ అవ్వకూడదు. చివరి దాకా ప్రయత్నం చేయాలి. నిన్ను రేపు పరీక్ష ఉందన్నా సరే ఈరోజు రాత్రి కూడా మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తా, మీలో నమ్మకాన్ని నింపడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఈ రాబోయే 20 రోజులు మీ భవిష్యత్తులో 25 సంవత్సరాలకి పెట్టుబడి. కాబట్టి చాలా జాగ్రత్తగా 20 రోజుల సమయాన్ని మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. సమయంతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటి దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంది చదువుకోవడానికి, ప్రిపరేషన్కి అని అంటే డైరెక్ట్గా మీరు మా యొక్క ఆఫ్లైన్ ఫెసిలిటీ హైదరాబాద్ దిల్షుక్ నగర్కి రండి. అది అమ్మాయిలైనా సరే, గృహిణులు, అబ్బాయిలైనా సరే, ఎక్కువగా అమ్మాయిలే వస్తున్నారు. నిజంగా ఇట్స్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం. మా దగ్గరికి వస్తున్న వాళ్ళంతా కూడా ఉమెన్స్, ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా. ఓకే, నియర్ బై హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో తిని రావడం, ఇడికి వచ్చి చదువుకోవడం, అంతే. ఈ 2 పనులు తప్ప వేరే ఏమి చేసేది లేదు. కాబట్టి పరీక్ష అయ్యేంత వరకు మా యొక్క గైడెన్స్ అండ్ మేము కలిగించే నమ్మకం అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు సంబంధించి నేనైతే 100% అస్యూరెన్స్ ఇస్తున్నాను. మీకు 60+ మార్కులు వచ్చే విధంగా మీకు ఈ 3 సబ్జెక్టుల్లో మీకు పర్ఫెక్షన్ అనేది తీసుకురాబోతున్నాం. సరే, మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఏంటి సార్ అంటే అది కూడా చెప్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా డీల్ చేస్తాం. కానీ ఈ సమయంలో మనం ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి గెయిన్ చేయగలం అని అంటే ఇక్కడి నుంచి మనం ఎక్కువగా గెయిన్ చేయగలం. ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత మనము 3వ అంశం గురించి ఆలోచించాలి. ఓకే, రైట్. ఇది మనము ఈ రాబోయే 20 రోజుల్లో చేయాల్సింది. మీరు ఆల్రెడీ 20 రోజుల్లో ఏం చేశారు అన్నది అనాలిసిస్ చేసుకోవాల్సిన అంశం. ఇకపోతే ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో ఉద్దేశం ఏంటంటే వాయిదా ఉందా లేదా. ఓకే, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాయిదా అనేది అయితే లేదు అనే అనుకోవచ్చు. మళ్ళీ నిన్న కొత్తగా మొదలెట్టారు మన యూట్యూబ్ మిత్రులందరూ కూడా. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి, అవి కూడా జూన్లోనే ఉన్నాయి. కాబట్టి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ డేట్స్ పరంగా ఇది క్లాష్ అవుతుంది కాబట్టి డిఎస్సి వాయిదా వేసే అవకాశం ఉంది అని. అంటే ప్రతిసారి మనం విద్యార్థులకి పాపం ఒక ఆశని కలిగిస్తున్నాం. వద్దండి, వాయిదా పడితే మంచిదే, కానీ వాయిదా పడదు అనుకునే మనం ప్రిపరేషన్ని కొనసాగిద్దాం. వాయిదా పడదు అనుకునే ప్రిపరేషన్ని కొనసాగిద్దాం. సో 2 సార్లు మనకి క్లారిటీగా చెప్పారు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి, వాయిదా వేయము అని 2 సార్లు వచ్చినాయి ఆ మాట. అయినా సరే మనము ఆ విషయాన్ని చూపించి, ఆర్ఆర్బిని చూపించి, లేకపోతే ఇంకో దాన్ని చూపించి వాయిదా పడుతుంది ఇక లేటు అని చెప్పేసి ఈ వాయిదా పడుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉండి ఇంకొక తీరు తీసుకొచ్చారు. టైం లేక దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్స్ చేయలేకపోయారు. 8 లక్షల అప్లికేషన్స్ వచ్చేవి, కేవలం 4 లక్షల పైచిలకు మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయి. మహా అయితే 15th వరకు 5 లక్షల అప్లికేషన్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి. నేను ఒక్కటే మాట చెప్తానండి, సమయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి అభ్యర్థి అప్లై చేస్తాడు. ఎవ్వరు కూడా డిఎస్సిని అప్లై చేయకుండా ఉండరు. సో ఇలాంటి థీసెస్, ఇలాంటి థీరీస్ మనకేమవుతాయంటే
ప్రిపరేషన్లో ఉన్న వారి యొక్క మనోధైర్యాన్ని, అంటే అబ్బా నిజంగా వాడు అప్లై చేయలేదట 3 లక్షల మంది టైం లేక, అనవసరంగా అప్లై చేసిన, నా 750 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి, అప్లై చేయకపోయినా ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ని కలిగిస్తాయి కొంతమంది పాపం. కాబట్టి అలాంటివి ఆలోచించకండి. ఎప్పుడు అప్లై చేసినా అదే 4 to 5 lakhs. ఒకవేళ నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ డిఎస్సి అంటే బిఎడ్ పూర్తయి టెట్ పూర్తయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి అప్లై చేయలేరు అని అంటే అది 2 విషయాల్లో జరిగి ఉంటుంది. ఒకటి వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్ లేక, రెండవది వారికి పర్సంటేజ్ లేక. అంతే తప్ప పరీక్ష సమయం లేక అప్లై చేసిన వాళ్ళు, అప్లై చేయని వాళ్ళు నిజంగా ఉండకపోవచ్చు అని నా యొక్క ఉద్దేశం. ఎవరైనా అట్లా సార్ మాకు 40 రోజులు సమయం ఇచ్చారు కాబట్టే మేము అప్లై చేయలేకపోయాము అని ఉంటే మీరు ఎవరైనా కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరైనా ఉంటారేమో. ఓకే రైట్. ఇకపోతే వాయిదా. ఈ వాయిదా పడడం కోసం నిజంగా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు, ధర్నాలో పాల్గొంటున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి మిత్రుల్ని, రాజకీయ నాయకుల్ని కలుస్తూ ఉన్నారు. ఓకే, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఎప్పుడైతే మనకి దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో దాదాపు 90% మంది వాయిదాని కోరుకుంటున్న వాళ్ళే. దాదాపు 90% మంది వాయిదాని కోరుకుంటున్నారు. కానీ వీరెవరూ కూడా బయటకు వచ్చి ధర్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లోంచి ధర్నాకి వెళ్తాము అని అంటే ఇంట్లో వాళ్ళు రే ఉన్నదే 30 రోజుల సమయం, ధర్నాలు అదిదని తిరగకు, వాయిదా పడకపోతే మన గ్రూప్ 2 పరిస్థితి ఏమైంది, తెలంగాణలో గ్రూప్ 1 పరిస్థితి ఏమైంది, ఇప్పుడు కూడా మన పరిస్థితి అలాగే అవుద్ది, ఉన్న టైం వేస్ట్ చేసుకోకు మిత్రుడా అని చెప్పేసి వాడు మోటివేట్ అయ్యి ఇంట్లోనే కూర్చొని పాపం చదువుకుంటున్నాడు. ఏం చేయలేడు, బయటకు రాలేడు, ఇంట్లో చదవలేడు. అలాంటప్పుడు మనం అతన్ని నిందించడం తప్పు. కాబట్టి ఎవరికైనా ఒక అవకాశం, ఒక రోజు వేస్ట్ అయితే ఎలా పాపం అనే బాధలో ఉంటున్నారు వాళ్ళు ఒక్కొక్కరు. సో వీళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి, అంటే ఎవరైతే ఈ పోరాటం చేస్తూ ఉన్నారో, వాయిదా కోసం ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో, అంటే వాళ్ళలో నేను కూడా ఒకరిని కోరుకుంటున్న వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒక టెక్నికల్గా, అంటే మనం ఫిజికల్గా అపియరెన్స్ లేకుండా టెక్నికల్గా మనం ఏమైనా ప్రభుత్వానికి చేయొచ్చా అని అంటే మీరు ఈ రకమైన కార్యాచరణని ఒకసారి ఫాలో అవ్వండి. అన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు ఎవరైతే వాయిదా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పని చేయండి. విద్యార్థుల చేత గ్రేవెన్స్ సెల్కి ప్రతి ఒక్క విద్యార్థి మెయిల్ చేయించండి. ఇంట్లో కూర్చొని ఒక 5 నిమిషాల్లో మనం మెయిల్ చేయొచ్చు. విద్యార్థి ఎవరైనా సరే గ్రేవెన్స్ సెల్ ఉంటుంది. ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీ యొక్క ప్రాబ్లమ్స్కి ఒక జీమెయిల్ అడ్రస్ ఇచ్చుంటారు. ఆ జీమెయిల్కి మెయిల్ చేయండి. అందులో ఏమీ రాయకండి, పోస్ట్ పోన్ డిఎస్సి అని రాయండి. పోస్ట్ పోన్ డిఎస్సి అంత ట్రెండ్ ఇదే కదా, హ్యాష్ట్యాగ్ ట్రెండు, మెయిల్ ట్రెండు, ట్విట్టర్ ట్రెండు కదండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీరేం బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ విధంగా ఆలోచించండి ఒకసారి. లేదు అని అంటే టెలిఫోన్ కాల్స్ ఉన్నాయి మనకి, అక్కడ గ్రేవెన్స్ సెల్లో మనకి మొబైల్ నెంబర్స్ ఇచ్చారు ఏపీడిఎస్సి వెబ్సైట్లో. అందరూ కాల్స్ చేయండి. 1,00,000 కాల్స్ పోయాయి అనుకోండి బయట నుంచి. అబ్బా ఇదేదో నిజంగా చాలా విస్తృత స్థాయిలో కోరుకుంటున్నారు వాయిదాని, చాలా విస్తృత స్థాయిలో కోరుకుంటున్నారు సమయాన్ని. కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది, మనము ఇలా మొండిగా పరీక్ష పెడితే అనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకి తెలుస్తుంది, డిఎస్సి నిర్వాహకులకి తెలుస్తుంది. అంటే మెయిల్స్ చేయండి పోస్ట్ పోన్ డిఎస్సి అని, లేదంటే కాల్స్ చేయండి, మాకు టైం కావాలి, టైం ఇస్తారా. ప్రతి ఫోన్ అంటే గ్రేవెన్స్ సెల్ వాళ్ళు, కస్టమర్ కేర్ వాళ్ళు అంటాం మనం జనరల్గా, కస్టమర్ కేర్ వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రతి ఫోన్ కాల్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఏముండాలి, పోస్ట్ పోన్ చేయండి, టైం ఇవ్వండి, అంతే, 1 నిమిషం మాట్లాడి పెట్టేయాలి. సో అలా మీరు ప్రయత్నం చేయండి. ఈ 2 అంశాలని చేయడానికి విద్యార్థుల చేత, ఎవరైతే నా తోటి యూట్యూబర్స్ ఉన్నారో, తోటి ఎవరైతే వాయిదాను కోరుకుంటున్న విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఈ వాయిదా కావాలని బలంగా కోరుకుంటూ ఉద్యమం చేయడంలో విద్యార్థులు మోటివేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ 2 దిశల్లో ఆలోచించండి. ఎలా చేయాలో కూడా చెప్పండి. సో అలా చేస్తే 15వ తేదీ పరీక్ష, అంటే అప్లికేషన్ డేట్ ఎండ్ అవుతుంది. వెంటనే 16వ తేదీ నుంచి దాదాపు 18 2 రోజుల్లోపు ఈ దాదాపు 1,00,000కి పైగా మెయిల్స్ ఆఫీస్కి వెళ్ళాలి, 1,00,000కి పైగా కాల్స్ ఆఫీస్కి కనుక వెళ్ళగలిగితే, అంటే
1,00,000 మంది బయటకు వచ్చి పోరాటం చేయలేరు కానీ 1,00,000 మంది మాత్రం పాపం పోస్ట్ పోన్ చేయించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక ధర్నా చేస్తే ఒక 100 మంది కనబడతారు. 4,00,000 అప్లికేషన్స్లో 100 మంది పోస్ట్ పోన్ చేయమని కోరుకుంటే ఎందుకు చేస్తుంది ప్రభుత్వం కూడా? చేయదు. అంటే బలమైన వాణిని వినిపించాలి. ఒకప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమం చేసేవాళ్ళు. అంటే పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనను తెలియజేసేవారు, తమ కోరికను తెలియజేసేవారు. ఎక్కువ మంది పోస్ట్ కార్డ్స్ వచ్చాయనుకో, అబ్బా ఇదేదో సివియర్ ఇష్యూ ఉన్నట్టుందని వెంటనే యాక్షన్ తీసుకునేవారు. సో పోస్ట్ కార్డ్స్ లేవు కాబట్టి మనం మెయిల్ చేద్దాం, మనము ఫోన్ కాల్ చేద్దాం. కాబట్టి ఈ రకంగా ఒకసారి ఆలోచించండి. అప్పుడు వాయిదా మీద ఏమైనా నిర్ణయం రావడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే వాయిదా లేదు అనుకునే చదవండి. ప్రభుత్వం వాయిదా వేయాలి అనుకుంటే ఆర్ఆర్బి పరీక్ష ఉందా, ఇంకోటి ఉందా అని చూడు. ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవసరం అనుకుంటే గ్యాప్స్ 1 డే ఆర్ఆర్బి పరీక్ష పెట్టుకుందాం, 1 డే ఇది పెట్టుకుందాం అన్నట్టుగా సెంటర్స్ని డివైడ్ చేసుకొని పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కారణాలు కాదు. మీరు నిజంగా కోరుకుంటుంటే, వాయిదాని కోరుకుంటూ ఉంటే ఈ 2 పనులు చేయండి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మెయిల్ చేయడం, కాల్స్ చేయడం వెరీ వెరీ ఈజీ. ఒకవేళ ఈ వీడియో కనుక ఎక్కువ మందికి చేరి సరే ఎలా మెయిల్ చేయాలి, ఎలా కాల్ చేయాలి అని కనుక మీరు నాకు చెప్తే ఇంకొక వీడియోలో కూడా ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అన్నది రేపు మనం ఈ వీడియోని రేపు ఇంకొక వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇందులో నేను ఎవరిని దాన్ని ఏమంటారు రెచ్చగొట్టడం కానీ లేకపోతే మీ ఎమోషన్స్ని అది చేయడం కానీ చేయట్లేదు. మీకు ఒక పర్ఫెక్ట్ ఒక రూట్ మ్యాప్ ఇంట్లో కూర్చొని కూడా మనము మన యొక్క కోరికని ఏ విధంగా తెలియపరచొచ్చో మీకు ఈ విషయాన్ని చెప్తున్నాము. ఓకే రైట్. సో ఎనీహౌ మనకు ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ రాక వచ్చిన ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని మీ యొక్క జీవిత గమ్యాన్ని ఏదైతే ఉద్యోగం సాధించాలి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్క అభ్యర్థికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, మనస్ఫూర్తిగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ యొక్క ప్రిపరేషన్ నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తయి పరీక్ష రాసిన తర్వాత కూడా సంతృప్తికరమైన ఫలితం వచ్చి మీరు కోరుకున్న ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.